మనుషులు ఎలాంటి వారో పౌలు మహాభక్తుడు తెలియపరిచాడు. కృతజ్ఞత లేని వారు దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ సంవత్సరం అంతా నిన్ను కాచి కాపాడి ప్రభువు నిన్ను నడిపిస్తూ ఉంటే, కానీ నీ జీవితం నా జీవితం ఎలా ఉందో తెలుసా? ప్రభు ఇచ్చే మేలులన్నీ పొందుకుని, ప్రభు ఇచ్చే శాశ్వతమైన ఫలాలన్నీ పొందుకుని ప్రియులరా ప్రభువుని పక్కన పెట్టేవారుగా ఉన్నాం. ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం లేము. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, నీవు నేను దేవుని బిడ్డలుగా, నీవు నేను క్రీస్తు సంఘంలో శిరస్సు కలిగిన బిడ్డలుగా, ఆయన రక్త మాంసంలో పాలిభాగస్తులైన నీవు నేను చేయవలసిందేంటో తెలుసా? దేవుడు చేసిన ప్రతి దానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.